నమస్తే, వెల్కమ్ టు మీడియా వాచ్. ఈనాటి ప్రధాన పత్రికల్లో వచ్చిన జిల్లా వార్తలను ముందుగా చూద్దాం. ఈనాడు నేడే ఆఖరు, నిధులపై ఆశలు, పెండింగ్లో 850 బిల్లులు. లెక్క తప్పింది, బీఎస్సీ గణితం విద్యార్థులకు శాపం, ప్రశ్నపత్రం ముద్రణలో నిర్లక్ష్యం, తప్పుల తడగ్గా 8 ప్రశ్నలు. పొద్దు తిరగలేదు, వరి ఎదగలేదు, పశ్చిమ మండలాల్లో నకిలీ విత్తన గోడు, రైతులను ముంచిన నాణ్యత లేని విత్తనాలు, పొద్దుతిరుగుడు, వరి నాటిన అన్నదాతకు దెబ్బ. వ్యవసాయ విద్యను అమ్ముకునే కుట్ర, ఆందోళన ఉధృతం చేసిన విద్యార్థులు, అధికారులతో చర్చలు విఫలం, అగ్రి బీఎస్సీ విద్యార్థుల ఆందోళన కొనసాగింపు. ఆంధ్రజ్యోతి, నిధులున్నా నీళ్లు లేవే, హంద్రీనివా జలాల కోసం ప్రజాప్రతినిధులు ఒత్తిడి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రాజెక్టు అధికారులు, పాత స్కీములను ముందు పూర్తి చేయండి అన్న సర్కారు. కాపాడుకునేది ఎలా, పడమటి మండలాల్లో తగ్గిపోతున్న జలవనరులు, ఎండిపోతున్న పంటలపై రైతన్నల ఆందోళన సాగదీస్తున్నారు. మేయర్ హత్య కేసు విచారణలో అనివార్యమవుతున్న జాప్యం, పోలీసుల ఎత్తులకు నిందితుల పై ఎత్తు, కోర్టు వాయిదాలకు అందరూ హాజరు కాకుండా వ్యూహాత్మక ఎత్తుగడ. పాడి ఆవుల పథకాన్ని నీరుగార్చారు, పలు తప్పులు ఎత్తి చూపిన కాగ్ నివేదిక, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కరువు, రుణాల మంజూరు చేయించడంలో యంత్రాంగం విఫలమైందంటూ విమర్శ. 10th పరీక్షల్లో కాపీల జోరు, ఇప్పటికే 10 మంది విద్యార్థుల డీబార్, 22 మంది ఇన్విజిలేటర్ల తొలగింపు, 4 టీచర్ల సస్పెన్షన్. 10,642 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక, మండల స్థాయిలోనూ అభివృద్ధి ప్రణాళికలు, బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ సిద్ధార్థ్ జైన్. రోడ్డెక్కిన విద్యార్థులు, దూర విద్యా విధానంపై నిరసన, ఆందోళన బాటలో వ్యవసాయ విద్యార్థులు. సాక్షి, కాగ్ అక్షింతలు, తుడా పరిధిలో అతిథి గృహం నిర్మాణంపై అభ్యంతరం, మదనపల్లి మున్సిపాలిటీలో అవకతవకలు, ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్టు నివేదిక. ఆక్రమణల తొలగింపు ఎప్పుడో, జిల్లా వ్యాప్తంగా వేలాది చెరువులు కబ్జా, 20,000 ఎకరాలకు పైగా ఆక్రమణ తొలగింపుకు జేసీ ఆధ్వర్యంలో కమిటీ, 2 నెలలు కావస్తున్న స్పందించిన అధికారులు. ఇక మెయిన్ ఎడిషన్స్ విషయానికి వస్తే, ఈనాడు అప్పులతోనే ముప్పు, వచ్చే 7 ఏళ్లలో తీర్చాల్సినవి 55,000 కోట్లు, క్రమశిక్షణ పాటించకపోతే కష్టాలే, ఆంధ్రప్రదేశ్ కాగ్ హెచ్చరిక. 2014-15 ఆడిట్ నివేదిక వెల్లడి, తొలి ఏడాది ఎఫ్ఆర్బిఎం నిబంధనలను మించి రుణాలు, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యం. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాల, ఇది మంచి పద్ధతి కాదు, మనకు అభివృద్ధి మంత్రం కావాలి, అమరావతిలో 5 ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, శాసనమండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ఆక్రమణ క్రమబద్ధీకరణ, 500 చదరపు గజాల వరకే సరే, 2014 నాటి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ధరల నిర్ణయం. ఉత్తరాఖండ్ బలపరీక్షపై స్టే, ఏప్రిల్ 7 వరకు నిలుపుదల, కేంద్రం వినతిపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు. రాష్ట్రపతి పాలన ఉండగా బలపరీక్షల, రోహిత్గిరి. సభాపతి చర్యపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎమ్మెల్యేలు. మావోయిస్టుల ఘాతుకం, 7 జవాన్ల మృతి, ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్ వ్యాన్ పేల్చివేత. ఉగ్రవాదాన్ని సమిష్టిగా ఎదుర్కొందాం, పరస్పర ప్రయోజనాలపై సన్నిహితంగా పనిచేద్దాం, భారత్ బెల్జియం ప్రధానమంత్రుల సంయుక్త ప్రకటన. బ్రసెల్స్లో చర్చలు జరిపిన నరేంద్ర మోదీ, చార్లెస్ మిచెల్. బెల్జియంలో మోదీ ఒకరోజు పర్యటన. ఇసుక మాఫియాను తరిమేయండి, డబ్బులు అడిగితే కొట్టినా కేసులుండవు, అక్రమ రవాణాలకు పాల్పడితే చర్యలే, అవసరమైనంతే ఇసుక తీసుకెళ్లండి, శాసనసభలో ముఖ్యమంత్రి స్పష్టీకరణ. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం, డివిజన్ కోసం పట్టుపట్టిన ప్రతిపక్షం, ఈ బిల్లుకు డివిజన్ వర్తించదన్న యనమల, చివరకు మూజువాని ఓటుతో ఆమోదం. అదే మా నైతిక విజయం, సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు కొన్నారు, రాజీనామా చేయించి గెలిపించుకునే ధైర్యం సీఎంకి లేదు, ఎమ్మెల్యేల అనర్హత కోసం న్యాయస్థానానికి వెళ్తాం, ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకించి ఓటింగ్ అడిగితే తిరస్కరించారు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక ఆంధ్రజ్యోతి, 45,000 ఏళ్ల వరకు ఉద్యోగం, సర్కారు పరిశీలనలో వయోపరిమితి పెంపు, 20,000 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, 15% వృద్ధి రేటు సాధిస్తాం, ద్రవ్య బిల్లుకు సమాధానంలో మంత్రి యనమల. వరుసగా 3వసారి పనిచేయని వైసీపీ విప్, ద్రవ్య బిల్లుకు మూజువానితో ఓకే, డివిజన్కు జగన్ పార్టీ పట్టు, ప్రభుత్వం ససేమిరా, ఓటింగ్కు నో అన్న స్పీకర్, వైసీపీ సభ్యుల నిరసన, అసెంబ్లీ నిర్వాధిక వాయిదా. డబ్బులు అడిగితే తిరగబడండి, ప్రజలపై కేసులు కూడా ఉండవు, ఉచిత ఇసుకపై అసెంబ్లీలో చంద్రబాబు స్పష్టీకరణ. ఇసుక అక్రమార్కులకు లోకేష్తో సంబంధాలు, జగన్ ఆరోపణ. అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు, సుజాత ఆగ్రహం. వర్సిటీల్లో రాజకీయాల, క్రమశిక్షణ తగ్గి కులమతాల ప్రభావం పెరిగింది, విశ్వాసంపైనే ప్రపంచం నడుస్తోంది, కానీ కమ్యూనిస్టులు దేవుడిని నమ్మరు. హైదరాబాద్లో కూర్చుని సీమ మాటల, శాసనమండలిలో సీఎం చంద్రబాబు ధ్వజం. 78 కోట్లతో శ్రీవారి సేవా సదన్, తిరుమలలో శ్రీవారి సేవకుల వసతికై నిర్మాణం, మహిళా పురుషుల సేవకులకు వేరువేరుగా బస.
సాగర సంకటం, కన్నీటి ఆయకట్టుకు రైతు తాకట్టు, ప్రమాదంలో పల్నాడు బీపీటీ, 2 కార్తెల్లోనూ కరువు సాగు, ప్రకాశం గుంటూరు జిల్లాలో ఉనికిలో లేని వరి ఆరుతడి కష్టమే, రైతులు కూలీలకి పశువుల కోతకు, ట్రాక్టర్ గడ్డి 15,000 కొనే దుస్థితి, సాగర్ విడుదలతో తాగునీటికి ఊరట, చెరువులు నిండకపోతే జూలై నెలలో వేలాది గ్రామాలకు నీటి ఎద్దడి, విభజన దెబ్బ కాసులకు కటకట, 2014-15లో పతనమైన ఆర్థిక సూచీలు, 9 ఏళ్లలో తొలిసారి రెవెన్యూ లోటు, చట్ట పరిమితికి రెట్టింపైన ద్రవ్యలోటు, 2014 జూన్ 1 వరకు నో ఓవర్ డ్రాఫ్ట్, విభజన తర్వాత తలెత్తిన అవసరం, మరింతగా రుణాల ఊబిలోకి ఏపీ, డేంజర్ బెల్స్ మోగించిన కాగ్, బెల్జియంతో రక్త సంబంధం, 1.3 లక్షల మంది భారతీయ సైనికులు 100 ఏళ్ల క్రితమే ఇక్కడ పోరాడారు, 9,000 మంది బలయ్యారు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరం, మోదీ, ఇందులో మీరు కీలక భాగస్వామి, EU బెల్జియం చట్టసభ సభ్యులు, ఆసియాలోని అతిపెద్ద టెలిస్కోప్ భారత్లో, బ్రెజిల్స్ నుంచి ప్రారంభం. సాక్షి, బాబు సర్కార్ మళ్లీ పరార్, మళ్లీ మూజువాని మంత్రమే, మరోమారు పలాయనం చిత్తగించిన ప్రభుత్వం, ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్కు ససేమిరా, ప్రతిపక్ష సభ్యులంతా డిమాండ్ చేసినా పట్టించుకున్న స్పీకర్, ఒక్క సభ్యుడు అడిగినా ఓటింగ్ జరపాలంటున్న నిబంధనలు, సభలో విలువలకు నిబంధనలకు తిలోదకాలు, సభా సాంప్రదాయాలను గౌరవించిన అధికార పక్షం, ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే తాపత్రయం, డివిజన్పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న ప్రతిపక్ష నేత, ఆ ఎమ్మెల్యేలను కాపాడుకున్నారు, పార్టీ ఫిరాయించిన వారిపై వేటు పడకుండా కుట్రలు, అందుకే ద్రవ్య వినిమయ బిల్లుపై మూజువాని ఓటింగ్, డివిజన్కు అనుమతించకపోవడం అన్యాయం కాదా, స్పీకర్ కోడెల టీడీపీ ఎమ్మెల్యేలా వ్యవహరించారు, రాజ్యాంగపరంగా ఉన్న హక్కును కాలరాశారు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం, ఛత్తీస్గఢ్లో మావోల పంజా, మందుర్పాత్ర పేలుళ్లలో 7 జవాన్లు బలి, విపక్ష ఎమ్మెల్యేలను కాదని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు నిధుల, ప్రత్యేక అభివృద్ధి నిధిపై దద్దరిల్లిన అసెంబ్లీ, పలుమార్లు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైక్ కట్, వెల్లో వైఎస్ఆర్సీపీ నిరసన, సీఎం టీడీపీకా రాష్ట్రానిక, వెంటనే ఏసీడీపీ పునరుద్ధరించాలి, వైఎస్ఆర్సీపీ డిమాండ్, ఆర్థికం అస్తవ్యస్తం అంటూ ప్రధానంగా వార్తలను అంటే కాగ్ రిపోర్టును సాక్షి పేపర్ ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి బడ్జెట్కు విశ్వసనీయత లేకుండా చేశారు, రాష్ట్ర సర్కార్ను తలంటిన కాగ్ నివేదిక, 2014-15లో 24,194 కోట్లు అరువు తెచ్చి వినియోగించారు, ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వడ్డీతో సహా తీర్చాలి, అప్పులతో ఆదాయం తెచ్చినట్టే ఆస్తులు సమకూరు, ఎఫ్ఆర్బిఎం నిబంధనల అతిక్రమణతో అప్పుల భారం అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది సాక్షి. ఇక ఈ వార్తలపై విశ్లేషించేందుకు మనతో టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు మురళి గారు మనతో ఉన్నారు. సార్, మొదటగా చెప్పండి, జిల్లా వార్తలకు వస్తే మనం ప్రధానంగా అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు చేయడానికి యాజమాన్య వైఖరి నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే 4 ఏళ్ళు కష్టపడి చదివి అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన తర్వాత విద్యార్థులు వాళ్ళ యొక్క ఆలోచనలు మంచి చదువులు చదువుకోవాలని ఎంసెట్ అలాగే ఐఐటీలు లేదా డిఫరెంట్ ఎంఎస్ఆర్ ఆలోచించే వాళ్ళందరూ కూడా విద్యార్థులంతా కూడా చాలా ఫౌండేషన్తో కూడుకున్న విద్యని అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అందిస్తారు. దూర విద్యా కేంద్రాల ద్వారా బీఎస్సీ వేయడం వల్ల ఏంటంటే అదొక నిజంగా చెప్పాలంటే విద్యార్థులు అభియోగం చేసేది నిజమే. అక్కడ తాత్కాలికంగా కాంట్రాక్ట్గానో ఎన్ఎంఆర్లుగానో ప్రారంభించిన ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం దూర విద్యను బీఎస్సీ చేస్తే దాని ద్వారా మేము అత్యధిక ప్రమోషన్ సాధించి పైకి వెళ్ళాలని కుట్రపూరితంగా జరుగుతుందనే ఆలోచనతో మేము అనుకుంటున్నాం. అది అగ్రికల్చర్ వీసీ కానీ డీన్ కానీ అదేవిధంగా మినిస్టర్ ప్రతిపాటి పుల్లారావు కూడా దాన్ని విచారిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అది సమంజసం, విద్యార్థుల నిర్ణయం సమంజసం అని భావిస్తున్నాం. ఎందుకంటే ఎవరి కోసం కొంతమంది కోసం నిబంధనలు యూనివర్సిటీ డిగ్రీలు చదువుకున్న విద్యార్థుల జీవితాన్ని పణంగా పెట్టలేం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఆశలతో తల్లిదండ్రులు కష్టపడి కూలోనాలో చేసి ఫీజులు కట్టించి పుస్తకాలు కొని అప్పులో సప్పులో చేసి కష్టపడి డిగ్రీ పాస్ అయ్యి భవిష్యత్ బంగారు బాట అవుతుందని ఆలోచనతో గొప్ప గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అనేక ఆలోచనలతో వెళ్తున్న విద్యార్థుల్ని ఏదో తాత్కాలికంగా షార్ట్ సర్క్యూట్గా వెంటనే షార్ట్కట్లో దూరి ఉద్యోగ ప్రమోషన్ కోసం ఏకంగా డిగ్రీ వ్యవస్థనే నాశనం చేయాలనుకోవడం పొరపాటండి. విద్యార్థులు ఆందోళన చేస్తున్న నిజం. పాపం వాళ్ళు నిజంగా వాళ్ళు కష్టపడుతున్నారు, చదువుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానం కరెక్టు, వాళ్ళ కోరికలు కూడా కరెక్టు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగానే ముందుకెళ్తాం. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మా నాయకుడు ఖచ్చితంగా విద్యార్థి నాయకుడు దశ నుంచి పైకి వచ్చిన వ్యక్తి, విద్యార్థి నాయకుడిగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన విద్యార్థుల కష్టాలు ఖచ్చితంగా తీరుస్తారు. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ షార్ట్ మార్గంలో వెళ్తున్నటువంటి డిగ్రీలన్నీ కూడా ఈ ప్రైవేటు విద్యలు కొంతమంది అక్కడక్కడ కొంతమంది పుట్టగొడుగులాగా
విధాలుగా పర్మిషన్ లేకుండా అదే నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు నిర్వహించి బీఎస్సీని దూర విద్యా కేంద్రంగా చేసుకుంటే విద్యను వ్యాపారంగా మార్చుకొని అమ్ముకోవచ్చు, డిగ్రీలని అమ్ముకోవచ్చు అనే కుట్రపూరితమైన కొంతమంది కాలేజీలు కళాశాలలు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకట్టేస్తాం. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు అన్యాయం జరిగే సమస్య లేదు. కాబట్టి ప్రతిపాటి పుల్లారావు గారు ఆల్రెడీ దీంతో అగ్రికల్చర్ విషయంతో నిన్ననే కూడా మాట్లాడేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి డిగ్రీ కళాశాలలో కానీ వివిధ కళాశాలలో కానీ ఎక్కడైనా అనుమతులు లేకుండా బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లు ఎవరైనా ఫిల్అప్ చేసి ఇటువంటి దూర విద్య కోసం డబ్బులు తీసుకుందామనో లేదంటే విద్యార్థులు పక్కదారులు పట్టించడం కోసం ఇటువంటి నిబంధనలు సడలించని చెప్పి చేసే కుట్రపూరిత నిర్ణయాల్ని ప్రభుత్వం ఛేదిస్తుంది. విద్యార్థుల పక్షాన్ని నిలబడుతుంది. తెలుగుదేశం పార్టీ విద్యార్థులకు న్యాయం చేస్తుంది. బీఎస్సీ సరళమైన అగ్రికల్చర్ యూనివర్సిటీ డిగ్రీ భవిష్యత్తులో వాళ్ళందరూ భారతదేశాన్ని వ్యవసాయ దేశం అండి. 189-80% రైతులు భారతదేశంలో ఉన్నవాళ్ళు. వాళ్ళ ఆలోచనల విధానాలను ఎప్పుడు పంటలు పండుతాయి, ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఖరీఫ్ సీజన్లో ఎట్లా ఉండాలి, ఇదే రబీ సీజన్లో ఎటువంటి విత్తనాలు వేయాలి, అదేవిధంగా ఎరువులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అదే భూసార పరీక్షలు చేయడానికి అగ్రికల్చర్ విద్యార్థులందరూ కూడా తగిన నాలెడ్జి సంపాదించుకొని అక్కడ ఆఫీసర్లుగా వెళ్తారు. అటువంటి విద్యని అంటే ప్రధాన వనరులు వ్యవసాయం ద్వారా వచ్చే వనరులు రైతులకు అందించాల్సిన విజ్ఞానాన్ని దూర విద్య కేంద్రంగా మార్చేసి ఏదో సంతల సరుకులాగా సర్టిఫికేట్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి తెలుగుదేశం గవర్నమెంట్లో జరగనీడు. మా నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకుంటారనే విషయం తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థికి న్యాయం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రధానంగా చూస్తే ఎంసెట్ ద్వారా సీట్ తీసుకొని 4 ఏళ్ళు కష్టపడి చదివితే కానీ వాళ్ళకి అగ్రికల్చర్ బీఎస్సీ రాదు. వీళ్ళు దూర విద్యా విధానం ద్వారా యాజమాన్యం కొంతమందికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం రైట్ అంటారా? ఖచ్చితంగా విద్యార్థుల ఆందోళన సరైనదే. ఎందుకంటే ఇవాళ బీటెక్ అట్లాగే ఎంబీబీఎస్కి ఈక్వల్గా అగ్రికల్చర్ బీఎస్సీ కూడా అత్యంత విలువైన కోర్సు. నిజానికి అగ్రికల్చర్ బీఎస్సీ రెగ్యులర్ కోర్సుగా చేస్తేనే విద్యార్థులకు చాలా అవగాహన ఉంటుంది, ఫీల్డ్ పైన అవగాహన ఉంటుంది. పొలంలోకి వెళ్ళకుండా, రైతులతో మాట్లాడకుండా, అంటే పాడి పరిశ్రమ గురించి, విత్తనాలు వేయడం గురించి కానీ, నాట్లు నాటడం గురించి కానీ, ఉత్పత్తి కానీ, సాగు కానీ వీటి గురించి ఏమి ఫీల్డ్లోకి వెళ్ళకుండా కేవలం దూర విద్య ద్వారా అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు చేస్తే సంబంధిత విద్యార్థికి వ్యవసాయ రంగం పైన ఏం అవగాహన ఉంటుంది? ప్రధానంగా భారతదేశం వ్యవసాయ రంగ దేశం. చాలా 80% ఫ్యామిలీస్ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. ఈవేళ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు అని కూడా అదే స్థాయిలో అత్యంత విలువైన కోర్సుగా మరింతగా అభివృద్ధి చెందబోతోంది. విదేశాల్లో సైతం ఏజీబీఎస్సీ కోర్సుకి అత్యంత విలువగా ఉంది. కాబట్టి రెగ్యులర్ ఏజీబీఎస్సీ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు. వాళ్ళే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళకే ఉద్యోగాలు లేవు. వాళ్ళు 4 ఏళ్ళు కష్టపడి ఫీల్డ్ వర్క్ చేసి పైగా ప్రాజెక్ట్ కోసం విలేజ్లు సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళు సుమారు 2 ఏళ్ల పాటు కూడా వాళ్ళు విలేజ్ల్లోనే ఫీల్డ్ మీద తిరుక్కుంటూ కూడా కోర్స్ మీద అవగాహన తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ విపరీతంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులకి ఇవాళ ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంటే మధ్యలో 4 ఏళ్ల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఏజీబీఎస్సీ చేస్తే వాళ్ళకి అసలు అవగాహన ఏముంటుంది? వాళ్ళ వల్ల నష్టం తప్ప ఉపయోగం లేదు. విద్యార్థుల వాదన చాలా సమంజసమైనది. వ్యవసాయ రంగంలో దూర విద్య అనేది సమంజసం కాదు. వ్యవసాయ విద్యలో దూర విద్య ఏమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వం ఇంకోసారి పరిశీలించాలి. డీడీ ద్వారా ఏదైతే అగ్రికల్చర్ బేసిక్ కోర్సును దాన్ని వెనక్కి తీసుకోవాలి. రెగ్యులర్ విద్యార్థులకి న్యాయం చేయాలి. అంటే రాష్ట్ర విషయానికి వస్తే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంలో మూజువాని ఓటుతో ప్రభుత్వం ఆమోదించుకోవడం, పార్టీ ఎమ్మెల్యేలు అంటే వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కాపాడుకునేందుకే అనేసి ప్రతిపక్ష నేత విమర్శించడాన్ని ఎలా చూస్తారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఎప్పుడు ఎక్కన గుర్రం ఎక్కితే వెనక్కి ముందుకు అని అడిగినట్టుంది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు. ఎందుకంటే ఆర్టికల్ చదవమని చెప్పి మా సీఎం గారు అదే పనిగా ప్రత్యేకంగా మా నాయుడు గారు మీకు అవసరమైతే క్లాస్ ఇప్పిస్తారని కూడా చెప్పారు. ఎందుకంటే ఆర్టికల్ 202, 203, 204 ప్రకారం విభజన ఎక్కడా ఉండదండి. ఎందుకంటే ముజువాని ఓటుతోనే ద్రవ్య వినియోగ బిల్లు ఆమోదం పొందుతుంది. అలాగే చార్టర్డ్ అమౌంట్ అని, ఎయిడెడ్ అమౌంట్ అని 2 అమౌంట్ డివైడ్ చేస్తారు. ఆ బిల్లు పాస్ అయితేనే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి. దాని మీద పట్టుబడి బిల్లు పాస్ అయ్యకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని అనవసరం రాద్ధాంతం చేశారు. 2 డివిజన్ వేయమని చెప్పాడు. ఆర్టికల్ 202, 204 అండ్ 150 ఈ 3 ఆర్టికల్ దృష్టి ప్రకారం విభజన చేయకూడదని చట్టంలో ఉంది. ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. ఏంటది? షర్క్ సంబంధించి జాట్ సర్క్ సంబంధించి పుస్తకంలో పేజీలు 970, 971 పేజీలో ఉన్న ఉదాహరణ ఇచ్చాడు. అదేంది? అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఆయన చెప్పేది ఈ ఆర్టికల్కి సరి సమానం కాదు.
ఆయన మొదట ఆర్టికల్ని ప్లస్ రాజ్యాంగాన్ని చదువుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ద్రవ్య నిధి అనేది కొంతమంది ప్రణాళికేతర వ్యయము, ప్రణాళిక వ్యయం అని 2 రకాలుగా ఉంటాయి బడ్జెట్లో. వాటిని ఎప్పటికప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కానీ, తాత్కాలిక ఖర్చులు కానీ, ఇందులో పార్లమెంట్ అసెంబ్లీలో ఆమోదం పొందితేనే ఆర్థిక మంత్రి దాన్ని నిధులు విడుదల చేస్తారు. దాని మీద పట్టుబడడం అంటే, నిజంగా చెప్పడం అంటే ఉద్యోగస్తులకి అన్ని అన్యాయం చేయడమే దాని ఉద్దేశం. 2, మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా స్పష్టమైన అవగాహనతో కూడిన అంకెల గారెడి చెప్పట్ల. ఎక్కడో పాత సంబంధాలను తీసుకొచ్చి దాన్ని పెట్టుకొచ్చి దీన్ని పెట్టుకొచ్చి ఎట్టయితేనేమి ఇక్కడ ఈ బిల్లులు 10 బిల్లులు అంటే దాదాపు 30 రోజులు సమావేశం జరిగిన అసెంబ్లీలో 20 గంటల పైచీలకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 120 క్వశ్చన్లకు ఆన్సర్లు చేశాం అధికార పక్షం. అలాగే ఆయన మాట్లాడిన క్వశ్చన్లన్నింటి కూడా రిపీటెడ్గా ఒకసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన అంశాలన్నీ కూడా పర్టికులర్గా చూస్తే 20 గంటల పైచీలకు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉపన్యాసం అంతా కూడా ప్రతిపక్షం నుంచి మంచి సూచన ఇవ్వడం కానీ లేదా మంచి సలహా ఇవ్వడం పక్కన పెట్టేసి వ్యక్తిగత దాడులు దిగారు. ఆయన మంత్రి మీద విమర్శించడం, లేదా రోజా గారి సస్పెన్షన్ మీద గొడవ వేసుకోవడం, అవసరం అనుకుంటే పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ మీద గొడవ వేయటం, కాగితాలు దించేయటం, అంటే సభ్య సమాజం ఎలా చూస్తుందని కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. అది వదిలేసి ఇక్కడ ఆర్థికపరమైన రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా నిలిపేస్తే ఆర్థిక అభివృద్ధి అంటే అభివృద్ధి మంత్రం చెప్పిస్తున్న మా చంద్రబాబు నాయుడు గారికి అడ్డుకట్ట వేయడం కోసం ప్రతిదానికి అడ్డంకిలాగా తయారవుతున్నాడు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సభా మర్యాదలను పాటించి సభాపతికి శిక్షణారహితమైన అధికారాలు ఉంటాయి. ఆయన ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అడ్డుకట్టేయకుండా ప్రజాస్వామ్యం నష్టకరంగా ప్రవర్తించరు. అది గుర్తెరగాలి. ఎందుకంటే పలానా అంశం చర్చ తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆయనకు ప్రశ్నలకు సమాధానంగా టైం ఇస్తూ ఉంటాయి. ఆయన అనవసరమైన వేరే ప్రాజెక్టుల విషయమో లేదంటే ఇంకో సందర్భంగా ఉన్న నల్లధన విషయం ముందుకు తీసుకొచ్చి నిజమైన ప్రజలకు అవసరమైన సమస్యలన్నీ కూడా ప్రస్తావించకుండా ఆపేశాడు. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి అంశాలన్నీ కూడా ప్రశ్నించకుండా కేవలం 1-2 అంశాలు తాకుతూ రిపీటెడ్గా ఆ గవర్నమెంట్లో మేము అభివృద్ధి చేసాం, ఈ గవర్నమెంట్లో అభివృద్ధి చేసాం అని చెప్పడం వల్ల కూడా చాలా నష్టం జరిగింది. అది యనమల రామకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అయ్యా ఈ బిల్లులు మూజువాణిలో అభివృద్ధి చెందుతాయి, దీనికి డివిజన్ చేసే అధికారం లేదు, స్పీకర్ విధించిన అధికారాలు ఉంటాయి, సభా మర్యాద మీరు పాటించండి, ఆర్టికల్స్ చదవండి, అదేవిధంగా నిబంధనలు పాటించండి అని చెప్తుంటే ఆయన వర్షం ఒంటెద్దు పోకడ ఒకసారి పట్టుకున్న తర్వాత అలానే పోతూనే ఉంటాడు అనమాట. ఇంకెవరు చెప్పి తినడు. అదే చెప్తారు, మా నాయకుడు చెప్పాడు, అయ్యా నీకు చెడ్డ పేరు వచ్చింది, నువ్వు ఎవరి మాట వినవు, నువ్వు ఒక ముండిగా వ్యవహరిస్తున్నావు అని చెప్తుంటే కూడా నవ్వుతూ ఉంటాడు. అంటే ఎదుటి వ్యక్తి సూచించిన సలహాను కూడా తీసుకోలేని పరిస్థితి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు చెప్తా ఉంటే రాష్ట్ర ప్రజలు ఈయన కర్మ మాకు పట్టింది, ఏం చేద్దాం, ఎందుకంటే ఈ అనివార్య కారణాల వల్ల నష్టం కారణం ఈరోజు రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కష్టపడి స్వర్ణాంధ్ర అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే వీటికి సహకరించాల్సిన ప్రతిపక్షం ఇటువంటి పరిస్థితుల్లో ఉండడం చాలా బాధాకరం అనిపించింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. దయచేసి ఇంకైనా జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకొని సరైన బిల్లులు అంటే ప్రజలకి సభా మర్యాదలకి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే బిల్లులు ఏవైతే ఉన్నాయో నిర్ణయాత్మకంగా చెప్పండి, ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పండి, ఖచ్చితంగా దాన్ని సర్దిద్దుకుంటాం, లెక్కలతో ఆధారాలు ఇవ్వండి, మేము డిబేట్లో పాల్గొంటాం, మా సమస్య పరిష్కరించుకుంటాం. అది వదిలేసి గుడ్డిగా ఏదో రాయేయాలి కాబట్టి వేసేస్తున్నాం, మీ మీద పడుకుంటే దెబ్బలు తగలేని ఉద్దేశం చేస్తున్నాడు. నిజంగా చాలా బాధ కలిగించింది. ఈయన కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభియోగాలు కానీ వాదనలు కానీ అందులో సత్తా లేదండి. ఏమాత్రం ఉన్న పేపర్లు అడ్డ పేపర్లు పాత పేపర్లు పెట్టి చూపిస్తూ ఉంటే ఆయనతో ఫోటో తీసుకున్నాడు, ఈయంతో నిలబడుకున్నాడు, ఇవన్నీ కరెక్ట్ కాదండి. ద్రవ్య బిల్లు మాత్రం నిజంగానే రాష్ట్ర అభివృద్ధి కోసం అడ్డుపడ్డాడు. అది బాధ కలిగించింది. ప్రజలందరూ కూడా హట్ అయ్యారు. ఇంకైనా ఆయన పందాన్ని మార్చుకోమని సూచిస్తున్నాం. ప్రధానంగా చూస్తే ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా అంటే వైకాపా నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలకి విప్ జారీ చేయడం కూడా చేశారు. స్పీకర్ కూడా 2 రోజుల ముందరే నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ డివిజన్కి నిబంధనలు ఒప్పుకోవు, దేశంలో ఎక్కడ కూడా మూజువాని ఓటుతోనే ద్రవ్య వినిమయ బిల్లుని ఆమోదిస్తుందని ప్రభుత్వ వాదన ఇస్తుంది. కానీ ఇతనేమో ప్రతిపక్షం మాత్రం ఓటింగ్కి పట్టుబడింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఒకటే ఎత్తు పై ఎత్తు అంతే ఈ ప్రభుత్వం విపక్షం జరుగుతున్నది. ఎందుకంటే ఎవరైతే తమ పార్టీ నుంచి గెలిచి పక్క పార్టీలోకి వెళ్ళిపోయారో వాళ్ళపైన ఎలాగైనా వేటు వేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం. అయితే దాన్ని తిప్పికొడుతూ వాళ్ళ వ్యూహాన్ని పై వ్యూహం వేస్తూ వాళ్ళ వ్యూహాన్ని తిప్పికొట్టడం అధికార పక్షం జరుగుతుంది. సరిగ్గా ఇది 3వ అంశం. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఒకటి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ రోజు కూడా ఓటింగ్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయింది, ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది కాబట్టి అది వీగిపోయింది. ఆ 2వ రోజు స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు.
అది కూడా వీగిపోయింది. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు పైన ఓటింగ్ పెట్టడం ద్వారా తమ విప్పును ఉల్లంఘించినట్లయితే ఎవరైతే దాటి వెళ్ళిపోయారో వాళ్ళపైన వేటు వేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం. అయితే ద్రవ్య వినిమయ బిల్లుపై ఖచ్చితంగా ఓటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, డివిజన్కి వెళ్లాల్సిన అవసరం లేదనేది అసెంబ్లీ నిబంధనలు చాలా స్పష్టంగా చెప్తుంది. నిన్న కూడా ఆర్థిక మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణ ఇదే విషయం చెప్పాడు. అసెంబ్లీ నిబంధనలు ఉల్లంఘన ఆయన ఉటంకించారు, చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మూజువాని ఓటుతో కూడా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకోవచ్చు కాబట్టి మేము ఆమోదించుకుంటున్నాం అంటున్నారు. వీళ్ళు ఏమంటారు, ఓటింగ్ అడిగారు. ఓటింగ్ అడిగే స్వేచ్ఛ వాళ్ళకుంది, ఓటింగ్ ఇవ్వకుండా మూజువాని ఓటుతో వెళ్ళిపోయే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ విషయాన్ని కూడా ఇద్దరు గుర్తించాలి. అయితే ప్రధానంగా ఈ 3 వ్యూహాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సమావేశంలో పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే సమస్యలు ప్రజల దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం ఎక్కడ విఫలమైన దాన్ని ఎత్తి చూపించాల్సిన ప్రతిపక్షం చివరికి ఎంత సోపు తన సభ్యులు ఎవరైతే పక్క పార్టీకి అధికార పార్టీకి వెళ్ళిపోయారో వాళ్ళ మీద వేటు వేయాలన్న వ్యూహంగానే వ్యవహరిస్తూ పోవడం వల్లనే ఇవాళ విఫలమైందని చెప్పవచ్చు. అంటే ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు మొత్తం మనం ఒకసారి పరిశీలించుకుంటే ప్రజా సమస్యల కన్నా పార్టీల అజెండాగానే మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం కానీ ప్రభుత్వం పైన కానీ లేదా స్పీకర్ పైన అవిశ్వాస ప్రకటించడం, ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా విప్ జారీ చేయడం, ఇలాంటి ఈ ఎత్తుగడలంతా కూడా ప్రజా సమస్యల కన్నా ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ రాజకీయ ప్రయోజనం ఆశించి చేయడం వల్ల విలువైన ప్రజా సమయం కానీ డబ్బు కానీ వృధా అయిందంటే భావించవచ్చా? ఇక్కడ చాలా మీరు స్పష్టంగా మీరే చెప్పారు సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళుగా ఎన్నికించి ఎమ్మెల్యేలని అత్యంత ఉన్నత న్యాయస్థానము, దేవాలయం లాంటి సంస్థకు పంపించారు. అక్కడ 30 రోజులు బడ్జెట్ సమావేశాలు జరిగితే ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కావచ్చు, అలాగే బడ్జెట్ మీద చర్చలు కావచ్చు, బాగా పరిశీలించండి. అదేవిధంగా ప్రతిపక్షం ఏ విధమైన చర్చలు జరిపారో అవి కూడా మీరు టీవీలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కావాల్సిన ఈ ప్రాజెక్టులు, ఈ నిధులు, ఈ బడ్జెట్లో ఇది కేటాయిస్తున్నాము, ఈ అభివృద్ధి కార్యక్రమం కేటాయిస్తున్నాము అంటే దాదాపు 1,20,000 కోట్ల పైసలకు బడ్జెట్ ప్రపోజల్ పెట్టి ఈ వ్యవసాయ బడ్జెట్కి ఇది ఉంది, అలాగే డెవలప్మెంట్స్కి నిధులు, ప్రాజెక్టులు చెప్పారు క్లియర్గా. దాని మీద చర్చ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ప్రధానంగా తీసుకుని ఏంటంటే మీ అధికార పక్షం మీద విమర్శలు వేయటమే, అంటే బాణాలు వేయటమే. అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక రోజా గారి విషయం వచ్చింది, దాన్ని దాదాపు 10 రోజుల పైచీలకు రాద్ధాంతం చేసి గొడవ చేసి ఆమె మీద నిజంగా చెప్పాలంటే ఆమె ఎమ్మెల్యే గారిని కాపాడుకోవడం కోసం అంటే ఇంటి దీపం కాదని ముద్దు పెట్టుకుని మూతంతా కాల్చుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసింది. అది గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ రోజా గారు చదివి ఆమె సెల్ఫ్గోల్ వేసుకొని ఆమె రాజకీయ జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాలు ఏంది, ప్రధానంగా ఈ రాష్ట్ర బడ్జెట్ ఈరోజు డివిజన్ అయిపోయిన తర్వాత 16,500 కోట్ల లోటు బడ్జెట్లు ఉంటే కూడా మనం అభివృద్ధి పరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకొచ్చుకోవాలి. అదేవిధంగా మెగా సిటీలు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, అదేవిధంగా సీసైడ్ ఉన్న కోస్తాల్లో ఉన్నటువంటి కారిడార్స్ కానీ డెవలప్మెంట్ చేయడం కోసం, అదేవిధంగా తిరుపతి లేక్ సిటీ ఆఫ్ తిరుపతి, విజయవాడని కెనాల్ ఆఫ్ సిటీ గాను, అలాగే సీ ఆఫ్ కోస్టల్లో ఉన్నటువంటి వైజాగ్ని మంచి గ్రీనరీ సిటీగా డెవలప్ చేయడం కోసం, సన్ రైజ్ సిటీకి ఏర్పాటు చేయడం కోసం ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. దీనికి ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమేమి సలహాలు ఇవ్వాలి, ఏది తప్పు, ప్రభుత్వంలో అత్యధిక ప్రణాళిక వ్యయంలో ఏమైనా మిస్టేక్ జరుగుతున్నాయా, ప్రణాళికేతర వ్యయంలో ఏమైనా మిస్టేక్లు జరుగుతున్నాయా, అంకెల కారడీలు కాకుండా స్పష్టంగా నిజంగా మీరు ఇవ్వగలిగిన అవకాశం ఉంటే ఇవ్వండి. అంతేగాని మీ ఎమ్మెల్యేలు ఒక 7 మంది అటుపక్క పార్టీలో చేరిపోయారు, దాని మీద ఓటింగ్ పెట్టండి, దాన్ని రాజీనామా చేసి గెలిపించండి అంటే మీరు ఒకటే చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, రాజకీయ పార్టీలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. గత పార్లమెంట్లో కానీ గత సమావేశాలు కానీ చాలామంది పార్టీలు మారుతుంటారు, చాలామంది కొత్త వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అది కాదు మిమ్మల్ని ఎందుకు ప్రజలు పంపించారు అసెంబ్లీలోకి, ప్రజా సమస్యల్ని ప్రస్తావించమని. మీకు ఎందుకు ఆ పాత్ర ఇచ్చారు ప్రతిపక్ష పార్టీగా, ప్రజల పక్షాన్ని నిలమని చెప్పి మీరే అన్నారు కదా, మరి మీరు ఆ పాత్ర పోషించారా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత దోషణలు, వేరే అంశాలు తీసుకొచ్చి కాల్మనీ అనో లేదంటే ఇంకొక సబ్జెక్ట్ తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు గానో లేదా పట్టిసీమ గానో లేదంటే గాలేనగర్ ఇంద్రనీరు ప్రాజెక్టు సంబంధించి అక్కడ నీళ్లు పోసేసారు, డబ్బులు పోసేశారు, నీళ్ళు ఖర్చు పెట్టారంటే మీకేం తెలుసు అని నిజంగా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడని చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. 1,66,000 ఎకరాలు కూడగట్టుకొని మొత్తం
ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును డెవలప్ చేయడం కోసం 16,010 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని అటు పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు ఖమ్మం జిల్లా, అటు తూర్పు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాను బేస్ చేసుకొని 273.44 టీఎంసీ నీళ్ళు నిల్వ చేయడం కోసం బృహత్తరమైన ప్రాజెక్టు. అంటే స్వతంత్రం వచ్చిన 15 ఏళ్ల తర్వాత రూపకల్పన జరిగిన పోలవరం ప్రాజెక్టు మొన్న 2005లో పునాది వేశారు. 2011లో పనులు ప్రారంభించారు. దీన్ని అభివృద్ధి చేసే రాష్ట్రాన్ని ఒక ఎకరా కూడా కరువు రహిత రాష్ట్రంగా డెవలప్ చేయడం, ఎక్కడ ఎండిపోదని చెప్పి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. దీనికి అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముంపు ప్రాజెక్టులు ఉన్నాయి. ఎందుకంటే ఖమ్మంలో కొన్ని గ్రామాలు మునిగిపోతాయి, ఒడిశాలో కొన్ని గ్రామాలు మునిగిపోతాయి, పక్కన ఛత్తీస్గఢ్లో కొన్ని గ్రామాలు మునిగిపోతాయి. దీనికి కూడా బచావ్ ట్రిబ్యునల్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ఒక అభిప్రాయం చెప్పింది. అక్కడ ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మేము కరకట్లు పెడతాము, వాళ్ళు ఇబ్బంది లేకుండా కలుపు చేస్తామని చెప్తే రైట్ కెనాల్ నుంచి దాదాపు 720 టీఎంసీలు, లెఫ్ట్ కెనాల్ నుంచి 420 టీఎంసీలు పెట్టడం వల్ల అటు వైజాగ్లో పరిశ్రమలకు దాదాపు 200 టీఎంసీ 22 టీఎంసీలు నీళ్ళు ఇవ్వచ్చు అనేసి అదేగా దాదాపు 7-8 లక్షల ఎకరాలు రైతులందరికీ కూడా సరైన నీళ్ళు ఇచ్చి 3 పంటలు పండించవచ్చు అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా పట్టిసీమ చేస్తారు 16,000 కోట్లు. రేపు నీళ్లు మీ ఇంటికి వస్తున్నాయి, కడప జిల్లాకు వస్తున్నాయి, గొప్ప వస్తున్నాయి. అది గమనించండి, వదిలేసి 1600 కోట్లు ఎత్తుకుని నీళ్ళలో పోసేసారు అంటే మీరు మాట్లాడడం అంటే చిన్నపిల్లవాడు చాక్లెట్ ఇవ్వలేదు నడుస్తున్నారు తప్ప మీరు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి 1000 కోట్లు కుంభకోణం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి బస్టు పెట్టించారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు, మనం అధికారంగా ఉండేటప్పుడు దాదాపు బడ్జెట్ ప్లస్లో ఉన్నాం. ఈ పొద్దు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కూర్చొని ఒంటి కాలం మీద నిలబడుకొని కష్టపడి పనిచేస్తాం అంటే నిర్ణయాత్మకమైన ప్రతిపక్షం మీరు చేయాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో ఇటువంటి సమావేశాల్లో ఇంకోసారి చిన్న విషయం మాట్లాడేస్తాం. దాదాపు మీరు మాట్లాడిన 22 గంటల సమావేశంలో 30 రోజుల సమావేశంలో 20 గంటలు మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన స్క్రిప్ట్ ఒకసారి పరిశీలించమని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం కల్పించమని ప్రభుత్వాన్ని అడిగారా? ఒక పథకం కోసం మీరు కష్టపడి మీ నియోజకవర్గం కోసం నిధులు అడిగారా? మిత్రులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఎస్డిఎఫ్ నిధులు ఎప్పుడైనా మీ ఎమ్మెల్యేలు ఎవరైనా అడిగారా? అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటారని ఎస్డిఎఫ్ అండి అడిగారా? ఒకసారి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రధానంగా మనం చూస్తే అసెంబ్లీలో ఏదైనా ఏకాభిప్రాయంతో జరిగిన చర్చ ఏదైనా ఉందంటే కేంద్రం నిధులు కేటాయించాలనే దాని మీద మాత్రమే కొంత అసంతృప్తితోనే ప్రతిపక్షం సపోర్ట్ చేస్తూ తీర్మానించింది. అట్లా ప్రధాన బిల్లులు ఒక 12 దాకా ఆమోదిస్తే వాటిల్లో ఆ విపక్షమే లేకుండా ఆమోదించుకోవాల్సిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఎర్రచంద్రం అక్రమ రవాణా కట్టడి కోసం అటవీ చట్టం సవరణ బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఆ రోజే 6 బిల్లులు ఆమోదించినప్పటికి కూడా ప్రతిపక్షం లేకుండా రోజా గారి విషయంలో ప్రతిపక్షం బాయ్కాట్ చేయడంతో ఇది చేసింది. ఈ ప్రజాధనం అంటే అసెంబ్లీ నిర్వహణ ఎవరితోటి ప్రజలు ఇచ్చిన పన్నులతోటి చేస్తున్నారు కాబట్టి ప్రజాధనం వృధా అయిందనేసి భావించవచ్చు మనం దీంట్లో. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇవాళ ఏపీ అసెంబ్లీ 15 రోజుల పాటు కొనసాగింది, 87 గంటల పాటు కొనసాగింది. అయితే అసెంబ్లీలో ఒక అర్థవంతమైన చర్చలు ఆశించడం అత్యాశ అవుతుంది. అంటే అదొక ఏపీకే కాదు, అన్ని చట్టసభల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇవాళ 15 రోజుల పాటు జరిగిన ఏపీ అసెంబ్లీలో ఇదే జరిగింది. అందులో ఒక 10 రోజులు రోజా ఎపిసోడ్కి పోయింది, ఇంకొక 2 రోజులు బడ్జెట్ కోసము పోయింది, ఇంకొక 2 రోజులు మాత్రమే 2 నుంచి 3 రోజులు మాత్రమే ఒక అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో తమ వాదన నెగ్గలేదని చెప్పి వైసీపీ వాళ్ళు వాకౌట్ చేయడం కూడా జరిగిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయినా తమకు సంబంధం లేదంటూ మీరు అన్నట్టుగా ఎర్రచంద్రం బిల్లు కావచ్చు, ఇంకో బిల్లు కావచ్చు, చాలా బిల్లులు అంతా కూడా ఓకే చేసుకున్నారు. నిన్న కూడా ఒక మంచి బిల్లు కూడా ఓకే అయింది. ఏదంటే పేదలు ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళకంతా కూడా వాళ్ళ క్రమబద్ధీకరణ చేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నిజంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా మేలు జరిగే చర్య. అయితే ఇలాంటి ఒక చాలా మంచి బిల్స్ ఉన్నప్పుడు విపక్షం కూడా సహకరించాలి, ఎందుకంటే చర్చకు పట్టుబట్టాలి. నాకు తెలిసి 2 అంశాల మీద విపక్షం కాస్త కూస్తో మంచిగా మాట్లాడింది. ఒకటి నీటి ప్రాజెక్టుల పైన, 2 విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపుల పైన. జగన్మోహన్ రెడ్డి ఈ 2 అంశాల్లో తప్ప ఈ మొత్తం 15 రోజుల బడ్జెట్ సెషన్లో ఎక్కడా కూడా అర్థవంతమైన చర్చకు ఆస్కారం లేదు. ప్రభుత్వం కూడా ఏమైపోయిందంటే వీళ్ళు మాట్లాడడం లేదు, వీళ్ళకి మాట్లాడడం రాదు, వీళ్ళకి సబ్జెక్ట్ లేదు. మనం వాటర్ ప్రాజెక్ట్ విషయం చూసాం, పట్టిసీమ విషయంలో ఏం మాట్లాడుతున్నారో చూసాం. పట్టిసీమ వల్ల రాయలసీమ పేరు చెప్పి కృష్ణా డెల్టాను స్థిరీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి సుధారణంగా చాలా లెక్కలు ఇచ్చారు. దీనికంటే కూడా పోలవరం పూర్తి చేస్తుంటే ఆ డబ్బులు మిగిలి ఉండేది. అదే పట్టిసీమ కోసం కేటాయించిన 1600 కోట్లతో గాలేరు నగరో, హంద్రినీవనో లేదా కేసీ కెనాల్ ఆధునీకరణ పూర్తి స్థాయిలో చేసుకోండి ఆయన చెప్తున్నారు. అయితే అదే సమయంలో అసలు నీకు అవగాహనే లేదు, పట్టిసీమ అంటే అసలు నీకేంటో తెలియదు, ఎట్లా తీసుకొని వస్తాం వాటర్ కూడా నీకు అవగాహన లేదని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఒక అర్థవంతమైన చర్చే జరగలేదు అక్కడ.
ఎవరి వాదన వాళ్ళు వినిపించారు. వాదన వినిపించే అవకాశం లేనప్పుడు వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. మొన్న అసెంబ్లీ సెషన్లో అలాంటి పరిస్థితి జరిగింది. నిజానికి అట్లాగే ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఆ చట్టాన్ని మరింత కఠినతరం చేశారు. ఇది చాలా మంచి బిల్లు. ఎందుకంటే ఈ గడిచిన 10 ఏళ్లుగా వేల కోట్లు 100 కోట్ల ఎర్రచందనం సంపద విదేశాలకు తరలిపోయింది. ఈ దఫాలో వారికి ఎవరైతే స్మగ్లర్లకు మరింత ముక్కుతాడు వేసేందుకు, వారి మీద ఉక్కుపాదం మోపేందుకు అనుగుణంగా చట్టాన్ని కూడా మార్పులు చేశారు. ఆ బిల్లు కూడా పాస్ అయిపోయింది. ఆ బిల్లు పైన చర్చ ఎప్పుడు కూడా వైసీపీ సభలో లేదు. చాలా బాధాకరమైన అంశం. కాబట్టి అది కాదు, వీళ్ళంతా కలిసి అంగీకరించిన అంశం ఏదన్నా ఉందంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాల పెంపు ఒకటి. చాలా బాధాకరం ఇది. సభ్యులను చూస్తున్నారు. ఇప్పుడు మీ సభలో మీరు మాట్లాడుకోవడం ముఖ్యం కాదు, మీ అందరి వ్యవహారాన్ని ఈవేళ 4 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ జీతాల పెంపుకు సంబంధించిన అయితే మాత్రం మీరంతా కూర్చొని ఓకే చేసుకుంటారు. ప్రజల సమస్యలు పరిష్కరించేటప్పుడు, ప్రజల సమస్యలపై చర్చించేటప్పుడు ఒకరుంటారు, ఒకరుండరు. వారు మాట్లాడితే నీకు తెలియదు అంటారు, వీరు మాట్లాడితే మేము వద్దు వాకౌట్ అంటారు. కాబట్టి ఇది నిజంగా చట్టసభల్లో ఈ తరహా చర్చలు ఏమాత్రం సమంజసం కాదు. అర్థవంతమైన చర్చలకు ఆస్కారం కలగాల. ఎందుకంటే చర్చల ద్వారానే చట్టాలు తయారవుతాయి. ఎక్కువ చర్చించడం వల్ల చట్టాల్లో మంచి చెడుల మీద మరింతగా మనం లోతైన అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. దురదృష్టం ఏంటంటే పాపం వైసీపీ పార్టీ అందరూ కొత్త వాళ్ళు చాలామందికి అసెంబ్లీ అడుగుపెట్టడం మొదటిసారి. వాళ్ళు అసలు అసెంబ్లీ సెషన్స్ గురించి, అసెంబ్లీ విధి విధానాలు, ఓట్ ఆన్ అకౌంట్ కావచ్చు, అట్లాగే ప్రశ్నోత్తరాల సమయం కావచ్చు, అట్లాగే అనేక విషయాలు కూడా అవగాహన లేదు. వాళ్ళేమో పాపం కూర్చున్నాము ఇంకా విన్నాము అంటారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారేమో వెళ్ళిపోదాము వాకౌట్ అంటారు. చిత్రమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మంచి పద్ధతి కానే కాదు. అర్థమైన చర్చలు జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. చర్చల్లో భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉంది. అంటే ప్రధానంగా మనం గమనిస్తే ప్రతిపక్ష సభ్యులకు అవగాహన లేదంటూ అధికార పక్షం ఎదురుదాడి చేయడమే తప్ప ఏ సబ్జెక్టు మీద కనీసం వాళ్ళైనా పూర్తి వివరాలు సభ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేదనే లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? మా మిత్రులు మురళి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆయన జర్నలిజం ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మంచి ఉదాహరించారు. ఎందుకంటే పొలిటికల్గా మేము చెప్పాలంటే ఏదో మేము సైడ్ మాట్లాడినట్టు ఉంటుంది. మేము మాట్లాడేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, మళ్ళీ ఇప్పుడు 11-12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, 32 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అనుభవం ముందు మనం అన్నీ ఆలోచించాలి. అందుకే ఆయన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారు, ఏమన్నాయా ఆర్టికల్ చదవండి, జీవో చదవండి, మీరు మాట్లాడేటప్పుడు కొంత స్పష్టంగా డీటెయిల్స్ ఇవ్వండి అంటే అదంతా పక్కన పెట్టేస్తాడు. ఆయన మొదట 2014 ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో వచ్చిన ఉపన్యాసం రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. 6 లక్షల కోట్లు ఎడిపోయింది, ఈ లక్ష అంటే నేను అనమైందంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు తప్ప ఇంకెవరు మాట్లాడరండి అసెంబ్లీలో? ఎందుకు మాట్లాడేయడం లేదు? మీరు మా మిత్రులు చెప్పారు, చాలామంది అసెంబ్లీలో ఉండాలనుకుంటున్నారు, నేర్చుకోవాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారంటే మీరు అడ్డుపడి ఒక స్క్రిప్ట్ రాసేసుకొని ఇలా దోసేసి అక్కడికి వెళ్ళి పోడియంకి వెళ్ళి దండా చేయండి, నినాదాలు ఇవ్వడం వల్ల మీ యొక్క అంటే మీరు మెచ్యూర్ అయ్యారా లేదని జనాలు కూడా అతి గుర్తించాలి కదా. ఒక రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఆ వందాతనం కనపడలేదు. మీరు ఎంతసేపు ఒక జీవోనో లేదా చిన్న విషయంలో తీసుకొని మాట్లాడేటప్పుడు స్పష్టమైన నియమ నిబంధనలు పాటించట్లేదు. 2 విధి విధానాల గురించి తెలుసుకోమని చెప్పి పదే యలమల అంటే హౌస్ స్పీకర్ కావచ్చు, యలమల రామకృష్ణ కావచ్చు, అలాగే మా సీఎం గారు కూడా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు ఇసుక పాలసీ కానీ మిత్రులు చెప్పినట్టు జీతాలు మీద ఉన్న ఇంట్రెస్ట్, మిగతా పాలసీల మీద మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండడం లేదని కూడా చాలామంది ప్రజల ద్వారా వచ్చిన వాయిస్ మేము కూడా అడుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నాయకుడు మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడించడం లేదు? వాళ్ళు ఎందుకు సబ్జెక్ట్ చెప్పలేకపోతున్నారు? మీరు ఎందుకు? ప్రతిపక్షం అట్లాంటి అవగాహన లేదంటారు, కానీ అధికార పక్షమైన సమస్యల్ని ఇప్పుడు పట్టిసీమ మీద ఆయన పదే అన్నాడు ఇది వృధా అనేసరి, కానీ దీనివల్ల ఇది లాభం అని చెప్పే ప్రయత్నం కాకుండా అతని మీద దాడిగా చేయడం అనేది కరెక్టా? అది కొంచెం ఆయన మాట్లాడడంలోనే దబాయింపులండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకవచనాలు ప్రకటించడం, అలాగే మీద అధికార పక్షం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితిని క్రియేట్ చేయాలి? ఉమా గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ స్పష్టంగా ఇచ్చారు. దయచేసి రికార్డు కూడా పరిశీలించారు. అని అడిగారు కాబట్టి సార్ మీకు కూడా క్వశ్చన్ చెప్తాను. పట్టిసీమ అనేది దాదాపు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కలుపుతూ, అంటే ఇటు కడప, కర్నూలు, అనంతపూరు, చిత్తూరు జిల్లాలో మ్యాక్సిమం మేజర్ ఉన్నటువంటి తాగునీటి సమస్య, సాగునీటి పరిష్కరణ కోసం అక్కడ ఉన్నటువంటి పోలవరం వెనుక ఉన్నటువంటి డ్రై అంటే బ్యాక్ వాటర్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 1600 కోట్లతో ఈ కెనాలను నీళ్ళు నింపుతూ
గాలేరి నగిరి సోమశిల ప్రాజెక్టు కూడా అనుసంధానం చేయాలి. అంటే ప్రపంచంలోనే అంటే దేశంలో అంటే మొట్టమొదట 2 నదులు అనుసంధానం చేస్తున్నారు. ఆ విషయాన్ని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి మెషినరీస్ అన్నీ కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడ లేకపోతే ప్రొటెక్టెడ్ లేకపోతే 1600 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ అంటే మూబుల్ అంటే రేపు ఏదైనా అవసరం అయితే కూడా ఆ మిషనరీ కూడా మూవ్ చేసేసి వేరే చోటికి మార్చి అక్కడ నుంచి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ గమనించి దానికి అనుగుణంగా పారదర్శకమైన సెంటర్లు వేసి కుప్పం వరకు ఇటు చిత్తూరు జిల్లా వరకు అన్ని చెరువులు నింపాలని. దాని ఎగ్జాంపుల్ అనంతపురంలో ఇప్పుడు దాదాపు 2000 చెరువులు పైచిలకు నింపేశారు. ఇప్పుడు మనం కాగ్ నివేదికను చూస్తే అప్పులు 7 ఏళ్లలో చెల్లించాల్సిన అప్పులు 55,000 కోట్ల పైచిలకు ఉంది. కానీ అప్పుల ద్వారా తీసుకొస్తున్న అభివృద్ధి రేపు గుదిబండగా మారుతుందని కాగ్ హెచ్చరించడాన్ని ఎలా చూస్తారు? సార్ కాగు దేశంలో ఏ రాష్ట్రంలో అంటే నిబంధనలకి అవసరాలకి నిధులు కేటాయించినవి ఎక్కడైతే పక్కెళ్తే ఖచ్చితంగా కాగ్ ఎంటర్ అయ్యా ఇక్కడ నిబంధనల ప్రకారం చేస్తున్నారు, ఇక్కడ నిబంధనలు అతిక్రమించారు, ఇంత డబ్బు ఇక్కడ కేటాయించాలి, అది ఇట్లా పోయింది అని చెప్తారు స్పష్టమైన. ఇప్పుడు తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ కదా, తెలంగాణ అసెంబ్లీ కూడా నిన్న నివేదిక ఇచ్చారు. వాళ్ళు కూడా ఇన్ని వేల కోట్ల నష్టం అని చెప్పారు. అంటే నేను అనడం ఏంటంటే కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిధులు కరెక్ట్గా కేటాయించలేకపోవడానికి కారణం ఈరోజు వ్యవసాయ బడ్జెట్లో ప్రత్యేక నిధులు వ్యవసాయ రుణమాఫీ చేయడం కోసం కొంత డబ్బులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ పట్టిసీమ పోలవరానికి కేంద్రం నుంచి నిధులు రాకపోయినా ఇందులో నిధులు కొంత మళ్లించి డెవలప్మెంట్స్ కూడా ఏర్పాటు జరిగింది. అంటే ఎక్కడా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన నిబంధనల ప్రకారం అతిక్రమించి జలయజ్ఞం ధనయజ్ఞం మార్చలా. నిధులు అవసరం మేరకు ఇప్పుడు ఉదాహరణకు నాకు ఒక 30,000 రూపాయల జీతం వచ్చిందనుకోండి, నాకు పాలకు నీళ్లకు ఇంటి అవసరాలకి బాడుగులకి అలాగే కరెంటు బిల్లుకి పిల్లల చదువుకి కేటాయిస్తా. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, మాకు ఖచ్చితంగా నేను లైఫ్ అండ్ డెత్ సమస్య కూడా హాస్పిటల్కి ఖర్చు పెట్టాలి. అట్లా రాష్ట్ర అవసరాల దృష్ట్యా కొన్ని నిధులు మార్చారే కానీ ఎక్కడ కానీ కాగ్ నివేదికల్లో ఈ నిధులు దుర్వినియోగమైనాయో లేదంటే అనేకాంతమైనాయో లేదంటే కుంభకోణం జరిగిందనో లేదంటే ఎవరైనా తినేశారని చెప్పి తప్పుడు వాదన చేయలేదు. కాగు సూచన మేరకు ఖచ్చితంగా ప్రభుత్వం నడుచుకోవాలి కూడా. కాబట్టి మేమనడం ఏంటంటే గత ప్రభుత్వాలు 1610 కోట్లకి పోలవరం ప్రాజెక్ట్ చేస్తామని చెప్పి నిబంధనలు 2011లో ఇచ్చారు. ఈరోజు అది హైక్ అయింది, అంటే డబల్ అయింది. అంటే ఈ సిమెంటు స్టీలు ఈ మెషినరీ ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోవడం కారణం కావచ్చు. కాలయాపన అంటే ఎప్పుడో 15 ఏళ్ల క్రితం సంవత్సరం వచ్చిన 15 ఏళ్ల క్రితం వచ్చిన పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు ప్రారంభం కాకపోవడం వల్ల అవన్నీ టెండర్ల మీద రీటెండర్ అయ్యి అదేవిధంగా అక్కడ ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ అంతా కూడా వాళ్ళు వేరే పనులు అంటే నియమ నిబంధనల ప్రకారం ఖర్చులు ఎక్కువైపోయి అన్ని ప్రాజెక్టులంతా నిధులు కూడా కొంత అధికంగా అవడం వల్ల ప్రాబ్లం అయింది. రెండో విషయం కూడా ఏంటంటే మేము సార్ చెప్పిన విషయం కూడా ఏంటంటే కాగ్ అనేది ఏమంటే ఈ పొద్దు జీతభత్యాలకి ప్రభుత్వ ప్రణాళికేతర వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నివేదికిస్తారు. ఎక్కడ మీకు నిధులు కేటాయించడంలో పక్కదారికి వెళ్ళే ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఆర్థిక మంత్రి కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు కూర్చొని నిబంధనల ప్రకారం నిధులు మళ్ళిస్తారు. అదే రాష్ట్ర అవసరానికి మనం మళ్ళిస్తారు. కాబట్టి అప్పులు బాధలు సాధకన్ని కూడా చూడండి, అంటే రూపాయి రాక రూపాయి పోవడం కూడా చూసుకొని ఎక్కడైతే ప్రజల అవసరాలు చూసి ఈరోజు ఎండాకాలం వచ్చింది, ఇప్పుడు బోర్ల సమస్య వస్తాయి, అదేవిధంగా తాగునీటి సమస్య వస్తాయి. వీటి కోసం 1000 కోట్ల 500 కోట్ల ప్రభుత్వం కేటాయించి ఉంటే ఏ నిధుల్లో ఎక్కడ డబ్బులు మిగులు బడ్జెట్లో ఉందో ఆ నిధుల్ని కొద్దిగా తాత్కాలికంగా వాడుకొని మళ్ళీ అక్కడ బడ్జెట్ చేర్చే అవకాశం ఉంది. కాబట్టి కాగ్ నివేదికను మేము సమర్థిస్తున్నాం. కాగ్ ఇచ్చిన సూచనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అదేవిధంగా నిధులు ఎక్కడ దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడేదానికి కూడా మంచి కాగ్ సజెషన్ ఇచ్చింది. ఈ కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే 32,000 చిలుకు కోట్లు వివిధ ప్రాజెక్టులు అంటే 274 ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టినప్పటికీ పూర్తి ఫలితాన్ని ఇవ్వడంలో ఇప్పటికీ జాప్యం జరుగుతుంది. దీనివల్ల పెట్టిన మొత్తం పెట్టుబడి కూడా సరైన సద్వినియోగం చేసుకోలేకపోతామనే వాదనని లేదంటే నిరూపించింది కాగ్. దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ప్రాజెక్టులు ప్రకటించడమే కాదు, అమలు చేయడంలో ప్రభుత్వాల అలసత్వం రాష్ట్ర ఖజానా పైన భారంగా పడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యయము అట్లాగే రాబడి అట్లాగే చెల్లింపుల్లో ఎక్కడైనా ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తే ఖచ్చితంగా కాగ్ దాన్ని ఎత్తి చూపుతుంది. గతంలో కూడా అనేక సార్లు అనేక రాష్ట్రాలకు కాగ్ అక్షింతలు వేసిన సందర్భాలు మనం చూసాం. అలాగే గడిచిన 10 ఏళ్లలో కూడా ఏపీ ప్రభుత్వానికి కాగ్ అనేక మార్లు అక్షింతలు వేసింది, హెచ్చరికలు చేసింది. 1 కోటి ఎకరాలకు నీరు అందించేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం చేశారు. జలయజ్ఞంలో 1 కోటి ఎకరాలకు ఆయన లక్ష్యం పెట్టుకుంటే కనీసం 10 లక్షల నుంచి 15 లక్షల ఎకరాలకు కూడా ఆయన వాటర్ ఇవ్వలేదు 10 ఏళ్లలో. అయితే కానీ బడ్జెట్ 1,00,000 కోట్లు అనేది సుమారు 60-70 వేల కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇది చాలా కీలకమైన పాయింట్. కాబట్టి ఆ జలయజ్ఞం ద్వారా ఏం జరిగింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ప్రయత్నం చేశారు,
కానీ ఫలితం అనేది ఇంపార్టెంట్. ఆయన దూకుడుగా ముందుకు పోవడం జరిగింది. అంచనాలు భారీగా పెరిగినా కూడా ఎప్పటికప్పుడు వాటి చెల్లించుకుంటూ ముందుకు పోయారు. అదేవిధంగా హంద్రీ నివాజ్ కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, పోలవరం రైట్ కెనాల్ విషయంలో కావచ్చు, తోటపల్లి కావచ్చు, అనేక ప్రాణహిత చేవెళ్ల కావచ్చు, అనేక ప్రాజెక్టుల విషయంలో వాటికి నిజానికి హంద్రీ నివాజ్ 1300 కోట్ల రూపాయలతో 10 ఏళ్ల క్రితం ఆ ప్రాజెక్టును అంచనా వేశారు. ఇవాళ సుమారు 3600 కోట్లు ఆ ప్రాజెక్టు పూర్తి కావాలి. కర్నూలు, అనంతపూర్ మీదుగా చిత్తూరు జిల్లాలోని పడమట మండలాలకు నీరు అందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ అది. అట్లాగే గాలేరు నగరు కడప మీదుగా చిత్తూరు జిల్లాకు వస్తుంది. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు కూడా ఈ రాయలసీమకు వరప్రసాదం లాంటి ప్రాజెక్టులు. 1300 కోట్లతో అవ్వాల్సిన హంద్రీ నివాజ్ ఇవాళ 3600 కోట్లయింది. గాలేరు నగర్ అయితే ఇప్పటి వరకు కూడా అతిగతి లేదు. అది అసలు ఇంకా టన్నెల్స్ లేవు, ఇంకా కాలువల నిర్మాణం కూడా ఏమాత్రం పూర్తి కాలేదు. అయితే 1300 కోట్లు ఎప్పుడైతే అనుకున్నారో అంచనా విపరీతంగా పెంచుకుంటూ పోతున్నప్పుడు ఇవాళ అంత బడ్జెట్ అయిందంటే ప్రాజెక్టు పట్ల ఆలస్యం, అంటే ప్రాజెక్టులు నిధుల మంజూరుల ఆలస్యము, అనవసరంగా అంచనాలు పెంచుకుంటూ పోవడం, అట్లాగే ముందస్తు అడ్వాన్సులు చాలామంది కాంట్రాక్టులు చెల్లించారు. అట్లా కాంట్రాక్ట్ డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. చివరికి వారు కోర్టును ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ చెల్లింపులకు సంబంధించి బిల్లులు లేవు. ఇదే విషయం తప్పుపడుతుంది. ఏపీ విషయానికి వస్తే ఎప్పుడు కూడా వాటర్ ప్రాజెక్టులకు చేసిన ఖర్చులపైనే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అభ్యంతరం చెప్తూ వస్తుంది. అయితే ఈ ప్రభుత్వాలు ఏవి ఇప్పుడు పట్టించుకోలేదు. గతంలో చేసిన అక్షింతలు పట్టించుకోలేదు. ఇవాళ 2 ఏళ్ల పాటు చంద్రబాబు సర్కార్ మీద కూడా అనేక అక్షింతలు వేసింది. ప్రధానంగా ఖర్చుల విషయంలో చంద్రబాబు మీద బాధాకర విషయం ఏంటంటే డబ్బులు లేదంటున్నారు ఆయన. డబ్బులు లేదంటే కూడా మాత్రం ఖర్చులు మాత్రం విపరీతంగా జరుగుతుంది. ఒకానొక నివేదిక ప్రకారం గడిచిన 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అనుచరులు విదేశీ పర్యటనకైన ఖర్చు సుమారుగా 350 నుంచి 400 కోట్లు. ఇది చాలా అభ్యంతరకరమైన అంశం. నిజానికి పట్టిసీమ ప్రాజెక్ట్ ఇనాగరేషన్ కోసం నరేంద్ర మోడీ గారిని పిలిచినప్పుడు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు అయింది. కానీ ఆయన ఒక మట్టి కొండ ఎత్తుకొని నుంచి నీళ్లు అట్లాగే మట్టి ఇచ్చారు. కాబట్టి అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ డబ్బులు, అంటే ప్రజల డబ్బులు పైసా కూడా లెక్క లేకుండా ఖర్చు పెట్టడాన్ని కాగ్ తీవ్రంగా అక్షింతలేస్తుంది. మరోసారి కాగ్ చేత ఇలా అక్షింతలు వేసుకోకుండా వారిని మందలించి గురి కాకుండా వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి నిధుల చెల్లింపులో కానీ ఖర్చు కానీ అట్లాగే వ్యయం కానీ పూర్తిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన బాధ్యతను కాగ్ ఇవాళ గుర్తు చేసింది. ఎమ్మెల్యేల జీతభత్యాలు మరో అంశం తీసుకుంటే ఎమ్మెల్యేల జీతభత్యాలు చూస్తే మనం ఒకేసారి 80% నుంచి 160% వరకు పెంచుకున్నారు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు పెంపులో కానీ వీటికి వచ్చేటప్పటికేమో ప్రభుత్వం కానీ మంత్రులు కానీ సబ్ కమిటీలు వేసి సాగతీయడం తప్ప కనిపించదు. దీనికి లోటు బడ్జెట్ ఉందనో లేదంటే ఆర్థికం ఖజానాపై ఇన్ని వేల కోట్లు వస్తుందని ముందే పేపర్కి లీక్ చేయడం ఇవి చేస్తుంటారు. కానీ వీళ్ళ జీతభత్యాలు పెంచుకునే దానికి మాత్రం అందరూ యునానిమస్గా చేశారు. ఒక పీడిఎఫ్ కాంగ్రెస్కి చెందిన ఎమ్మెల్సీలు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రైట్ అంటారు. వాళ్ళ జీతాలు మాత్రం ఏకపక్షంగా అంత శాతం మేర అంటే 80 నుంచి 160% పెంచుకోవడం రైటా? అంటే ఇక్కడ మీరు స్పష్టంగా కూడా ఆలోచించాలి. ఆల్రెడీ మన డిసైటివ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా 42% పైచీలకు ఫిట్మెంట్ ఇచ్చారు. అది చాలా అందరూ ఎంప్లాయీస్ కూడా ఆనందపడ్డారు. మంచి రిజల్ట్ కనపడింది. కానీ ఒకే టైం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకి జీతాలు పెంచడం అంటే ఇప్పుడు ప్రజా అవసరాలు దృష్ట్యా ప్రజల సేవ చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా నిబంధనల ప్రకారం చాలకున్న పరిస్థితుల్లో అసెంబ్లీ కమిటీ ఒకటి సర్వే చేసి ఈ జీతాలు చాలటం లేదు, ఈ టీఏడీలు చాలట్లేదని ఒక నివేదిక ఇస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు ఆ జీతాలు, ఆ టీఏడీఏలు అలాగే సపరేట్ అలవెన్స్ని కూడా ప్రకటించడం జరిగింది. సో ఇది మన అసెంబ్లీనే కాకుండా తెలంగాణను ప్లస్ 2 కలిపి చేశారు. అంటే ప్రజాప్రతినిధులు ఉన్నత స్థానంలో ఉండి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రానికుండా వాళ్ళ అవసరాలకు సమకూర్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం అని అనుకుంటున్నాను. బట్ ప్రజాప్రతినిధులుగా ఆ అవసరాలు ఉంటాయని నేను భావించి ఒకవేళ బడ్జెట్లో కొద్దిగా మనకు భారమైనా కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకు మరింత సేవలు చేసి మెరుగుపరిచి రాష్ట్ర అభివృద్ధికి దోహదం పడాలని మరిన్ని సౌకర్యాలు ఇవ్వడం కోసం చేసిన ప్రయత్నం నేను భావిస్తున్నాను. సో ప్రజాప్రతినిధులకు అవసరం మేరకే ఇస్తున్న నిధులని అనుకుంటున్నాను. బడ్జెట్లో భారమైనా కూడా ప్రభుత్వం భరిస్తూ ఉందంటే మీరు ఇంకంత బాగా కష్టపడి ప్రజలకు సర్వీస్ చేయని ఉద్దేశంతోనే చేస్తున్నారని. కాకపోతే ఇంత భారీ ఎత్తున పెంచడం అనేది ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారు. ఏంటండి సోదరుడు చెప్పినట్టు జీతాలు ఇచ్చేటప్పుడు ఇన్నిసార్లు కమిటీలు వేస్తారు, ఒక టీఏడీలు ఏమంటే అన్ని దానికి విచారణ కమిటీ వేస్తారు, ఎట్ ఎ టైం మీరు ఎమ్మెల్యేలకు మాత్రం ఇచ్చేస్తారనేది ఒక నానుడు అయితే జనంలో ఉంది. దీన్ని ఒకవేళ అసెంబ్లీ కమిటీ కానీ మా ముఖ్యమంత్రి కానీ పునర్పరిశీలించే అవకాశం ఉందేమో అని తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా మనం చూస్తే జీతభత్యాల పెంపుని అంటే అటు తెలంగాణ
కానీ ఇటు ఆంధ్ర కానీ వీళ్ళ పెంపులో మాత్రం ఏకాభిప్రాయం, అంటే కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు తప్ప తక్కిన అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ తీర్మానం చేసుకోవడం రైటా? అంటే ప్రజాప్రతినిధుల తీరు ఎలా ఉందంటే నవ్విపోదురుగాక మాకేంటి అన్నట్లుగా ఉంది. అంటే ఒక ఏదో ఏపీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు, అటు తెలంగాణ కావచ్చు, మరికొన్ని రాష్ట్రాలు కావచ్చు. ఇవాళ ఓ సగటు కార్మికుడు, సగటు వ్యక్తి ఒక నెలంతా కష్టపడితే ఎంత సంపాదిస్తున్నాడు అనేది మనకంతా తెలిసిన వాస్తవమే. 1600 నుంచి 1700 రూపాయలు నెలకు సంపాదించిన వ్యక్తులు కూడా ఇవాళ ఉన్నారు. ఒక కాంట్రాక్ట్ కార్మికుడికి 2000 నుంచి 2500 రూపాయలు వస్తుంది. కానీ ఇవేవి పట్టించుకోకుండా, వారికి కనీస వేతనాలు అమలు చేయకుండా, తమకున్న లక్షల జీతాన్ని మరింతగా పెంచుకుంటూ సుమారు ఇవాళ 80% జీతం పెంచుకున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలా? ప్రజలంతా నిజంగా నవ్వుకుంటున్నారు. పైగా ఈ అంశంలో పూర్తిగా అందరిది ఏకాభిప్రాయం. ఒక్క వామపక్ష పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్సీలు కావచ్చు, వారు కొంత విభేదించారు. వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, తమ జీతాలు పెంపు పట్ల ఏకపక్షంగా వారందరూ సర్వామోదంతో దాన్ని పెంచుకోవడం అనేది ప్రజలంతా చూస్తున్నారు, చాలా నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా ఇవాళ ఎమ్మెల్యేలకి ఐఫోన్ 6 అంటే టాప్ ఎండ్ మోడల్ సుమారు 70,000 రూపాయల ఫోన్, ఆ ఫోన్ అందరికీ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే ఎమ్మెల్సీల జీతాలు కూడా పెంచాలని తీసుకున్నారు, హెచ్ఆర్ఏ పెంచాలని తీసుకున్నారు, అట్లాగే స్థానిక అలవెన్స్లు పెంచాలని తీసుకున్నారు, రైల్వే ప్రయాణం చెల్లించే మొత్తాన్ని పెంచుతున్నారు, విమాన ప్రయాణం చెల్లించే మొత్తాన్ని పెంచుకున్నారు. అంటే తమ సొంత అవసరాల కోసం ఇంత పెంచుకున్నారే. అయితే అదే ప్రజల కనీస చట్టాలు అమలు కావడం లేదే. చాలా ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కార్మికులకు రోజువారీ పనిచేసే వేతన కింద పనిచేసే వారికి కూడా ఇప్పుడు కూడా కనీస వేతనం అమలు కాలేదు. కనీస వేతనాల కోసం ఎవరన్నా నిలదీస్తే వారి మీద కేసులు పెట్టి ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏకమొత్తంగా ఈ స్థాయిలో పెంచుకోవడానికి మాత్రం ప్రజలందరూ చూశారు, వారే ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే ఫండ్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించే నిధులను నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యే కాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం రైట్ అంటారా? తప్పకుండా సార్, ఎందుకంటే ప్రభుత్వ నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం చేయట్లేదు. అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి ఇప్పుడు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. యలమల రామకృష్ణ గారు, జగన్ గారు, మీకు చెప్తున్నానండి, మీ ఎమ్మెల్యే ఎక్కడైనా సరే మాకు ఎస్డిఎఫ్ ఫండ్స్ కావాలని అడిగారా, ఒక ఉంటే లిస్ట్ ఇవ్వండి ఇస్తాను. ఆయన ఏమన్నాడు, ఏకంగా మేము ఎంతమంది కేటాయించాలని చూపి పేర్లు అవసరం లేదు, మీరు గెలిచిన ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడుగుంటే మీకపోతే తప్పే. కానీ ఎక్కడైనా ఇప్పుడు రాయలసీమలో నీటి సమస్య వస్తుంది సార్, మన జిల్లాలో మన నియోజకవర్గంలో ఇబ్బంది అవుతుంది, తాగునీటి సమస్య అవుతుంది. ఎమ్మెల్యే గారు వెళ్ళి మాకు ఇంత డబ్బు కేటాయించండి, ప్రజలకు అంటే స్పెషల్ గ్రాంట్స్ కింద ఇస్తున్నారు. అట్లా ఇవ్వడం అనేది నిజంగా సమంజసం. ఎందుకంటే నియోజకవర్గాల అభివృద్ధి కోసం. అలాగే ఇన్ఛార్జీలు, మీ ఎమ్మెల్యేలు డమ్మిలే కూర్చున్నారు, మీరే ఏకపత్ర అభినయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇన్ఛార్జీలు మేము అంటే గెలవకుండా ఉండే నియోజకవర్గాల్లో మేము పార్టీ తరఫున ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టారు. ఎందుకంటే నీళ్ళు సౌకర్యం కానీ, అదే కరెంట్ సమస్యలు కానీ, ఆ లోకల్గా వ్యవసాయ సంబంధించిన పనిముట్లు కొనుగోలు కానీ, సబ్సిడీ కానీ అడుగుతున్నారు. స్పెషల్గా రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, అలాగే చాలా విషయాలు అన్నీ కూడా ప్రజా సమస్యలు ప్రస్ఫుటంగా పెట్టాం. అంతేగాని నియోజకవర్గానికి ఇన్ఛార్జి జేబుల ఖర్చుల కోసం అడగలేదు కదా, ఆయన ప్రజల సౌకర్యం కోసం కదా అడిగారు. దయచేసి మీరు కూడా గమనించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలు 67 మంది మా నియోజకవర్గానికి ₹1 అని చెప్పి ఒక నివేదిక ఇలా, అది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అది దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ కాన్స్టిట్యూన్సీ మినిస్టర్లు అందరూ కూడా ఆ అవసరాల దృష్ట్యా, ప్రజల అవసరాల దృష్ట్యా చెప్పారు. కాబట్టి మీరు ఎక్కడో ఏదో చెప్పిందని మేము నామం వేసుకుని గుండుకని చెప్పి మేము చెప్పే మాటలనేది కూడా జనాలు హర్షించరు. మేము ఎక్కడైనా సరే ప్రజలకు కాకుండా వేరే అవసరాలకు ఖర్చు పెట్టే సందర్భాలు ఏమైనా ఉంటే మీరు అసెంబ్లీలో నిలయండి. అది వదిలేసి మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి, మీ ఇన్ఛార్జీలకి నిధులు ఇస్తున్నారంటే మీరు అడగకపోతే మేమేం చేయగలం? నియోజకవర్గానికి కామన్గా వచ్చే నిధులు వేరు, స్పెషల్ గ్రాంట్స్ కింద ఇచ్చే వేరు. కాబట్టి మీరు మా అవసరాలు, మా కరువులు, మా నష్టాలు, మా పడి పరిశ్రమకో లేదంటే పనికి ఆహార పథకం కిందనో నిధులు కేటాయించమని మీరు అడుగుంటే అంటే మీకు ప్రజా సమస్యలు పట్టడం లేదా ప్రజలు మిమ్మల్ని గెలిపించిన విషయం మర్చిపోయారా, ప్రజల కోసం మీరు కష్టపడరా అని మీ ద్వారా అడిగారు, అసెంబ్లీలో అడిగారు మన మంత్రి గారు. దానికి మీరు సమాధానం చెప్పలేదు. కాబట్టి మేము అడిగేది కూడా ఏంటంటే ప్రజల అవసరం మేరకే తెలుగుదేశం పార్టీ అక్కడ బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి వాళ్ళు కలెక్టర్ ద్వారా మంత్రి గారు వాళ్ళకి కావాల్సిన నిధులు కేటాయించారు. ప్రధానంగా అంటే ఓడిపోయిన వ్యక్తికి నియోజకవర్గ నిధులు ఇవ్వడం అనేది రైట్ కాదని ప్రతిపక్షం వాదిస్తుంది. అంటే గెలిచిన ప్రజాప్రతినిధికి కాకుండా తన పార్టీకి చెందిన వ్యక్తికి నిధులు ఇస్తాం లేదా వాళ్ళు చెప్తేనే పనులు చేస్తామనే వాదన రైట్ అంటారా? ఏమాత్రం సమంజసం కాదు ఇది.
ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి తూట్లు పొడిచే అంశం ప్రజాస్వామ్యంలో కూడా సమంజసమైన ప్రక్రియ కాదు. ఎందుకంటే లక్షల మంది ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధి ఏ పార్టీ అయినా కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, విపక్ష పార్టీ కావచ్చు, అతని మీద బాధ్యత ఉంటుంది. అతను నియోజకవర్గ అభివృద్ధి అతని ప్రధాన బాధ్యత. అయితే ప్రభుత్వం అంటే ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తా ఉంది. అంటే నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవడం ద్వారా సంబంధిత విపక్ష ఎమ్మెల్యేని నిర్వీర్యం చేసి అతన్ని అధికార పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా ప్రభుత్వం చేసే ఒక వ్యూహంలో భాగమే ఇది అనుకోవచ్చు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన భూమా లాంటి వ్యక్తులు కూడా ఏం చెప్పారు, మా నియోజకవర్గానికి నిధులు రావడం లేదు, మరి ఏం చేయమంటారు, ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, నిధులు రావడం లేదు, కాబట్టి తప్పనిసరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా నియోజకవర్గాల ప్రజల మా అభీష్టానికి అనుగుణంగానే మేము పార్టీ మారుతున్నాం అన్నారు. కరెక్ట్గా ప్రభుత్వం ఆ పాయింటే పట్టుకునింది. ఓహో, నిధులు ఇవ్వకపోతే వీరు పార్టీ మారిపోతారు, తమ వైపు మొగ్గు చూపుతారు అనే ఒక వ్యూహంలో భాగంగానే ఇవాళ అది విపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎమ్మెల్యేకి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, స్వతహాగా నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, స్పెషల్ గ్రాంట్ కింద నిధులు ఇవ్వాల్సిన కూడా బాధ్యత ఉంది. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వారిని ఒక పర్యవేక్షణ బాధ్యత కావచ్చు, సమన్వయం కావచ్చు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక బాధ్యత అప్పగించాలి తప్ప నిధులు అతనికి ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే పదవిని నిర్వీర్యం చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచి ప్రక్రియ కాదు. ఇలాంటి చర్య సమంజసం కాదు. కేవలం వారిని ఆకర్షించే అధికార పార్టీ విపక్ష ఎమ్మెల్యేని నిరుత్సాహంలో పడేసి, అసంతృప్తిలో పడేసి, అతని మీద వ్యతిరేకత పెంచి తద్వారా అతన్ని పార్టీలోకి లాక్కునే ఒక ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని భావించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యాలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. నిధులు డైరెక్ట్గా ఇన్ఛార్జ్కి ఇవ్వటం లేదు సార్. కలెక్టర్ గారు లోకల్గా ఉన్న ఐపీడీడీపీ ద్వారా ఇస్తున్నారు, వాళ్ళ ద్వారా ఖర్చు అవుతుంది. ఇన్ఛార్జ్కి నేరుగా డబ్బులు ఇస్తున్నారని మిత్రులు అన్నారు, ఇవ్వట్లేదు. అది గుర్తించాలి. వాళ్ళ మాట అంటే పార్టీ నిలబెట్టడం తప్పకుండా ప్రజల అవసరాలు చూస్తేనే నిధులు అడిగారు, కలెక్టర్ ద్వారా వస్తున్నాయి. ఇది ఇవాళ చర్చా కార్యక్రమంలో పాల్గొనే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు శ్రీనివాస్ చౌదరి గారికి అలాగే మురళి గారికి ధన్యవాదాలు. ప్రధానంగా బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రతిపక్షం ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ప్రజా సమస్యలను ప్రధానంగా చర్చకు రాకుండా విస్మయంకి గురి చేశాయనేది మా భావన వ్యక్తమైంది. అలాగే ఎమ్మెల్యేల జీతభత్యాలను మాత్రం పెంచుకోవడం కొంత కరెక్ట్ కాదనే వాదన మనకు ఈ చర్చా కార్యక్రమంలో అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. రేపటి మీడియా వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.